నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. దాతృత్వం అంటే ఇవ్వడం. ఈ పదం వినగానే మనలో చాలా మందికి చాలా ఆలోచనలొస్తాయి. కానీ అసలైన దాతృత్వం అంటే ఏంటి? ఈ కథ విన్నాక బహుశా మనం దాని గురించి ఆలోచించే విధానమే మారిపోతుందేమో. మరి అసలు పాయింట్కొద్దాం. ఒకరికి ఏదైనా ఇవ్వాలి అంటే మన దగ్గర ఏముండాలి? డబ్బు? ఆస్తి? వస్తువులు? అవును, చాలామంది చెప్పే సమాధానమిదే. కానీ నిజంగా ఇవి మాత్రమేనా? పదండి, ఈ కథలోనే ఆ సమాధానం వెతుకుదాం. ఈ కథ మనకు చెప్పిన వ్యక్తి ఓ 2 రోజులు సెలవు దొరికితే చాలు అనుకుని వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి తన సొంత ఊరికి బయలుదేరాడనమాట. బస్టాండ్కెళ్లేసరికి బస్సు కదలడానికి రెడీగా ఉంది. ఇంకేముంది, వెంటనే హడావిడిగా బస్సెక్కేశాడు. అయితే లోపలికి వెళ్ళాక చూస్తే బస్సు మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. కాలు పెట్టడానికి కూడా సందులేదు. ఇక కూర్చోవడానికి సీటు దొరకడమంటే మర్చిపోవాల్సిందే. సరేలే, ఊరొచ్చేదాకా నిలబట్టం తప్పదు అని ఫిక్స్ అయిపోయాడు. కాని అతను అలా అనుకున్నాడో లేదో ఓ ఊహించని విషయం జరిగింది. తన పక్కన కూర్చున్న ఒక ఆయన ఉన్నట్టుండి లేచి, మీరు కూర్చోండి అన్నట్టుగా సైగ చేశాడు. ముందు కొంచెం ఆశ్చర్యపోయినా ఆ టైంలో అది పెద్ద వరంలా అనిపించింది. వెంటనే థాంక్స్ చెప్పి కూర్చున్నాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన కథకుడికి సీటు విచ్చిన ఆ వ్యక్తి పక్కనే మరో సీటు ఖాళీ అయితే వెళ్ళి కూర్చున్నాడు. అంతలోనే నెక్స్ట్ స్టాప్లో బస్సెక్కిన మరొకరికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ సీటును కూడా ఇచ్చేశాడు. ఇదిక్కడితో ఆగిపోలేదు. తర్వాత స్టాపొచ్చింది. ఇంకొకరు బస్సెక్కారు. మళ్ళీ అదే సీన్. ఈయనేదో ఒక సీట్లో సర్దుకుని కూచోవడం, వాళ్లకి ఇచ్చేయడం. ఏంటి ఈయన ప్రవర్తన ఇంత వింతగా ఉంది అని మన కథకుడికి చాలా ఆసక్తిగా అనిపించింది. ఇలా 1 కాదు, 2 కాదు, సుమారుగా ఓ 4-5 స్టాపుల వరకు ఇదే రిపీట్ అయింది. ప్రతిసారీ కొత్తగా ఎక్కిన వారికి తన సీటును త్యాగం చేస్తూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్న మన కథకుడికి అతనిమీద ఆశ్చర్యం, గౌరవం రెండూ పెరిగిపోయాయి. అసలు ఎందుకిలా చేస్తున్నాడు ఈయన? ఇక తను దిగాల్సిన స్టాప్ దగ్గర పడుతోంది. ఉండబట్టలేకపోయాడు. మెల్లగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి చాలా మర్యాదగా, క్షమించండి, వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, మీరు కూర్చోకుండా ప్రతిసారీ మీ సీటును వేరేవాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగేశాడు. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం వినే ముందు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అతను పెద్దగా చదువుకున్నవాడు కాదు, గొప్ప ధనవంతుడు కాదు, రోజంతా కష్టపడితే గాని పూట గడవని ఒక సాధారణ కూలీ అన్మాట. అప్పుడతను చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు. అయ్యా, నేను కూలీ పని చేసుకుంటాను, రోజంతా నిలబడే ఉంటాను, నాకేం కొత్త కాదు. నేను సీటు ఇచ్చినప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక కృతజ్ఞత కనిపిస్తోంది చూశారా? ఆ సంతృప్తి చాలు నాకు. ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాలాంటోడికి ఆ తృప్తి దొరికితే రాత్రి హాయిగా నిద్రపడుతుంది. ఆ మాటలు వినగానే మన కథకుడికి ఒళ్లంతా గగురు పొడిచినట్టు అయింది. ఒక్క క్షణంపాటు ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. ఒక సామాన్య కూలీ మాటల్లో ఎంత గొప్ప జీవిత సత్యం దాగి ఉందో అప్పుడర్థమైంది. అప్పుడు తెలిసొచ్చింది అసలు విషయం. ఇవ్వడానికి మన చేతిలో డబ్బుండక్కర్లేదు, ఆస్తులుండక్కర్లేదు. ఇవ్వాలనే ఒక మంచి మనసుంటే చాలు. ఏమీ లేకపోయినా తన దగ్గరున్న చిన్న సహాయాన్ని కూడా పంచగలగడమే కదా నిజమైన దాతృత్వం. ఆ రోజు మన కథకుడు ధనవంతుడు అనే పదానికి ఒక కొత్త అర్థం నేర్చుకున్నాడు. ఆస్తులు ఉన్నవాడు కాదు, పంచే గుణం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఆ లెక్కన చూస్తే ఆ కూలీ అందరికంటే గొప్ప శ్రీమంతుడు. నిజమే కదా, ఆ కూలీ చెప్పినట్టు ఒకరికి సహాయం చేసినప్పుడు మనకు కలిగే ఆ తృప్తి, ఆ సంతృప్తి, అది వేరే దేంట్లోనూ రాదు. అప్పుడు అతనికి ఒక పాత సినిమా పాట గుర్తొచ్చిందట. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచటనూ లేనేలేదని. ఎంత నిజమో కదా ఈ మాట. మరి ఈ అద్భుతమైన కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిది, మన పిల్లలకు చిన్నప్పట్నుంచే సేవ చెయ్యడం, ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్పించాలి. రెండోది, మనం కూడా ఆ మంచి లక్షణాలను మన జీవితంలో పాటించాలి. ఇక చివరిగా, తోటి మనిషికి చేసే సేవ దేవుడికి చేసే సేవతో సమానం అని నమ్మాలి. సో, ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదని ఎప్పుడూ అనుకోవద్దు. ఒక చిన్న చిరునవ్వు, ఓ మంచి మాట, అవసరంలో ఉన్నవారికి కాస్త సమయం కేటాయించడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
మరి ఈరోజు అలాంటి ఓ అనిర్వచనీయమైన సంతృప్తినిచ్చే ఏ చిన్న సహాయమైనా మనం చెయ్యగలమా? ఒక్కసారి ఆలోచిద్దాం.